31st డే ఈ వైఫ్ని అడిగేస్తా. ఇక నీ ఇష్టం. కిల్లర్ ఆర్టిస్ట్ అన్న మూవీ ఇది రాజమండ్రి నుంచి వచ్చిన ప్రొడ్యూసర్ డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము గారు చే నిర్మించబడింది. అయితే దీంట్లో ఒక ప్రత్యేకమైన జోనర్ గా ఒక థ్రిల్లర్ మూవీగా తీశారని మేము విన్నాము. అలాగే ఇప్పుడు ఈ మూవీ చూసినంత మటుకు అయితే చాలా బాగా వచ్చింది, చాలా సస్పెన్సింగ్ గా ఉంది. ఇప్పటి వరకు ఆ సైకో ఎవరు ఏంటి అనేది మేము తెలుసుకోవాలని కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము. అట్లాగే ఇందులో ఉన్న యాక్టర్స్ అందరూ కూడా హీరో హీరోయిన్ వాళ్ళందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే డైరెక్టర్ రతన్ రిషి గారు కూడా చాలా బాగా డైరెక్ట్ చేశారని అయితే అర్థమవుతుంది. అలాగే రాజమండ్రి నుంచి ప్రత్యేకంగా వచ్చిన ప్రొడ్యూసర్ గారు తీసిన మూవీ కాబట్టి ఈ యొక్క మూవీని, ఈ ఆర్టిస్ట్ మూవీని తప్పకుండా మీరు అందరినీ థియేటర్కి వచ్చి వాచ్ చేసి అందరినీ ఎంకరేజ్ చేయాలని, అలాగే ఈ క్రూ అండ్ క్యాస్ట్ కూడా కొంచెం కొత్తగా అనిపిస్తున్నారు. అంటే హీరో హీరోయిన్ కానీ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ కొత్తగానే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు తప్పకుండా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా మీడియా తరఫు నుంచి కోరుతున్నాను. నేను చెప్పిన ఆటాడాలి కానీ పోనీ నీ బట్టలు ఇప్పేసి నీతో గేమ్ ఆడేసి వినడానికి చాలా హార్డ్గా ఉంది కదా. ఎలా ఉందండి సినిమా? ఈ రోజున సినిమా చూసాం మానుష, చాలా బాగుంది సినిమా. ఇటువంటి సినిమా ప్రజలు ఆదరించవలసిన సందర్భం. మరి ఈ రోజున రాజమండ్రిలో నిర్మాతగా ఉన్న జేమ్స్ గారు ఇంత పెద్ద సినిమా ప్రజలందరూ కూడా మరి అందరూ కూడా మంచి సంకేతాలు, మంచిగా ఉండాలని, ఈరోజు కుర్రోళ్ళు యూత్ కూడా ఈ రకంగా బాగుండాలనే విధంగా తీసినందుకు జేమ్స్ గారికి, నిర్మాత గారికి ధన్యవాదాలు తెలుపుతాను. అమెరికా వెళ్ళిపోతుందన్న సినిమా సూపర్ అండి. ఎంకరేజ్ చేసి వారికి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మరి ఇటువంటి మూవీస్ తీసి ఈ రాజమండ్రిలో సినీ ఫీల్డ్ అంటే ఏంటో తెలియనటువంటి వాడిని ఎంతో మందికి ఆర్టిస్టులుగా పరిచయం చేసి వారికి కూడా వారి సంస్థ తరఫున ఉపాధి కల్పించాలనే రంగంతో ఈ విధమైనటువంటి మూవీస్ తీయడం జరుగుతుంది. కానీ ఇది లాస్ట్ వరకు చూసిన తర్వాతే ఈ సినిమా యొక్క థ్రిల్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. కనుక వీరు తీయబోయే సినిమాలు అన్ని కూడా ఇంకా ముందు ముందు భవిష్యత్తులో హిట్ అవి మంచి అందరికీ ఉపాధి కల్పించే మార్గంలో నడవాలని చెప్పేసి జేమ్స్ వాట్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నామండి.